హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ హేమ డైలీ డైరీస్. ఈరోజు మన రెసిపీ హల్వా పూరి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ ఎలా ఉందో నాకు కమెంట్లో కమెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 3/4 కప్ మైదా తీసుకున్నాను. మీరు కావాలంటే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. ఇందులో చిటికెడు ఉప్పు వేసుకుని తగినంత నీళ్లు పోసుకుంటూ మధ్య మధ్యలో డోలా ప్రిపేర్ చేసుకోవాలి. పూరీ పిండిలా కాకుండా ఇంకా స్మూత్గా చేసుకోవాలి. సో ఇది కాసేపు నాననిద్దాం, పక్కన పెట్టేద్దాం. ఈలోపు హల్వా ప్రిపేర్ చేసుకుందాం. హల్వా కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని 3/4 కప్ బొంబాయి రవ్వ వేయించేసుకోవాలన్నమాట. వేగిన తర్వాత ఇందులోనే వేడివేడిగా కాచిన పాలని, ఇది కూడా 3/4 కప్పే పాలు వేసేసుకోవాలి. శుభ్రంగా కలిపేసుకోవాలి. ఇందులో ఇంకా ఒక గ్లాస్ వాటర్ పోసుకొని శుభ్రంగా కలిపేసుకోండి. మనకి ఎలా ఉండాలంటే ఉండలు కట్టకుండా స్మూత్గా ఉండాలి. తర్వాత 3/4 కప్ షుగర్ వేసుకున్నాను. మీరు స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే 1 కప్ తీసుకోవచ్చు. తర్వాత అది కూడా కరిగిపోయిన తర్వాత మనం కలుపుతూనే ఉండాలి. కొంచెం దగ్గర పడిన తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకోవాలి కొంచెం ఫ్లేవర్ కోసం. సో కలుపుతూనే ఉండాలి. మనకి ఈ టెక్స్చర్ వచ్చే వరకు కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా వస్తే మనకి హల్వా ప్రిపేర్ అయిపోయినట్టు. సో ఇప్పుడు పూరీ చేసుకుందాం. చూసారా, ఇలా ఉండాలి. మధ్య మధ్యలో ఆయిల్ని యూస్ చేస్తూ లేదా గీని యూస్ చేస్తూ మీరు పూరీని ఒత్తుకోండి. ఇలా ఒక ప్లేట్ తీసుకున్నాను. ఇలా ఒత్తుకొని అందులో 1 స్పూన్ హల్వా వేసుకుని మోమోస్ చేసుకున్నట్టుగా చేసేసుకోవాలన్నమాట. సో ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అద్దుకోవచ్చు. ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనం పూరీని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మనకి ఇలాగా మధ్యలో ఆయిల్ కానీ గీ కానీ యూజ్ చేసుకొని పూరీని ఒత్తుకోవచ్చు. తర్వాత ఇది కాచిన నూనెలో వేయించేసుకోవటమే. మరీ హైలో పెట్టొద్దు, మీడియంలో పెట్టుకొని వేయించేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే హల్వా పూరి మనకి రెడీ అయిపోయింది. ఎప్పుడో కానీ ఇలాంటివి చేసుకోం కాబట్టి అప్పుడప్పుడు చేస్తూ ఉండండి, చాలా బాగుంటుంది. అండ్ ఎలా ఉందో మీరు నాకు కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.